వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బిగ్ బాస్ షో ఏదైతే జరుగుతా ఉందో అది ఈ రోజు యువతను చాలా ఘోరమైన స్థితికి, భవిష్యత్తును అంధకారంలోకి తీసుకుపోయే స్థితిలో కనబడతా ఉంది. మనం ఒకవైపు వ్యభిచార గృహాలు జరిగితే వాటిని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నాం. కానీ ఈ షో కూడా అఫీషియల్గా పెడుతూ ఒక 10 మంది యువకులను 10 మంది యువతులను ఒక రూమ్లో వేసి వాళ్ళ ప్రవర్తన మీద వాళ్ళు వెకిలి చేష్టలు, వాళ్ళ ప్రవర్తన చూస్తే ప్రత్యక్షంగా శృంగారం చేస్తున్నంత ఘోరమైన స్థితిలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఈరోజు యువతగానే చూస్తే ఆ సమాజాన్ని, ఏ సమాజాన్ని తయారు చేస్తామో, ఎలాంటి విలువల సమాజాన్ని తయారు చేస్తామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతీయత, సాంప్రదాయము, విలువలు, గౌరవము ఏదైతే చెప్తామో ఇవన్నీ లోపించి విచ్చలవిడితనము, ఏది చేసినా కరెక్టే అనే విధంగా అసలు ఎక్కడ తల్లి తండ్రి గౌరవం లేని స్థితికి వికృత చేష్టలకు పోతా ఉంది. కాబట్టి ఈ బిగ్ బాస్ షో ఏదైతే ఉందో దానిని నిషేధించాలని కోరుతా ఉన్నా. బిగ్ బాస్ షో అనేది సభ్య సమాజానికి దారి మళ్లించే విధంగా ఉంది. చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే రూమ్లో 10 మంది నుంచి 20 మంది ఒకే రూమ్లో ఉండి ఈ యొక్క వీడియో కానీ అదేవిధంగా బిగ్ బాస్ షో ఇది దారుణంగా తయారైంది. యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి షోలు ఖచ్చితంగా మానేయాలి. సినిమాలు అంటే దానికంటే దరిద్రంగా ఆ యొక్క షో చేసుకుంటూ అందావికారమైన డ్రెస్సింగ్ చేసుకుంటూ వాళ్ళు ఎంత ఉన్నారంటే తల్లిదండ్రులే ప్రత్యేకంగా పంపించుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఇంటిగా ఉంటూ మా పిల్లలు ఏదో సాధిస్తుంది, మా పిల్లలు ఏదో సాధిస్తున్నారు. కానీ దారుణంగా యువతను తప్పుదోవ పరిచే విధంగా ఉంది. కాబట్టి ఇలాంటి బిగ్ బాస్ షో ఖచ్చితంగా ఎంబడే ఎత్తివేయాలి. అదేవిధంగా సినిమాలే మనం ఎక్కువ అనుకుంటున్నాం, కానీ దాంతోపాటు ఏదో మనకి ఆశపడి ఈ యొక్క షో చేసుకుంటూ అందరం మనం సంతోషంగా ఉంటున్నాం. కానీ అదేవిధంగా మన ఇంట్లో ఉన్న పిల్లలు తమ్ముడు కానీ ఇలాంటి షో చూసుకుంటూ మేము చేసే తప్పేముంది అని యువత తప్పుదోవ పడ్డది. కాబట్టి ఈ యొక్క బిగ్ బాస్ షోను వెంబడే తీసేయాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారతీయుల ఆత్మగౌరవం దెబ్బతీయటకు ఫ్యాషన్ షోలో ఫారిన్ కల్చర్ ప్రభావాలకు పోరలంతా ఎగబడుకుంటా నయము కానీ ఎయిడ్స్ రోగం కన్నా డేంజర్ అయినటువంటి ఈ యొక్క అశ్లీల కార్యక్రమాలను మీడియాలో చూపించి మానవీయ విలువలు, సంబంధ విలువలు, బాంధవ్యాలు అనేటువంటివి మంట కలిసేలా తల్లికి పిల్ల, అక్క చెల్లి, అన్న తమ్ముడు, వాళ్ళు వరుసలు మనసి ఎవరు ఎలా పెంచుకోవాలో అనేటువంటి కోణం లేకుండా విచ్చులవిడి రకమైనటువంటి కార్యక్రమాలు టీవీలో చూపిస్తే ఆ టీవీలో చూపించడం ఏందో కానీ ఇంటికాడ పేరెంట్స్ కూడా దాన్ని ఎగబడి చూస్తున్నారు. దాన్ని కరెంటు పోతే సెల్ ఫోన్లో పెట్టుకొని చూస్తున్నారు బిగ్ బాస్ షోను. ఈ బిగ్ బాస్ షో ద్వారా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు డైరెక్టుగానే పచ్చి ఘోరమైనటువంటి సంస్కృతిని మనము తీసుకుంటున్నాం. ఏ జాతి ప్రజల అభివృద్ధి అయినా ఆ జాతి ప్రజలు అనుసరించేటువంటి సంస్కృతి మీదనే ఆధారపడి ఉంటుంది. దురదృష్టం కొద్దీ ఈరోజు విదేశీ వికృత విశృంఖల విషనాగరికతపై వ్యామోహం పెంచుకొని మన సంస్కృతికి దూరమై శారీరకంగా, మానసికంగా, మీడియా పరంగా, టీవీల పరంగా, సినిమాల పరంగా పతనం అవుతున్న విద్య కనుక ఉంటే రాబోయే రోజుల్లో ఎవరికి వారు ఏమైపోతారో అంత మిథ్య, అంతా మీడియామయమవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అశ్లీల కార్యక్రమాలను వెంటనే నిలిపివేస్తే సమాజం బాగుంటుందని ఆశిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.